హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హన్వితాస్ కలెక్షన్. మీషో నుండి నాకు ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చింది. ఈ ఆర్డర్ నాకు రాజమండ్రి నుండి వచ్చింది. ఈ వీడియోలో నేను ఏం సేల్ చేస్తాను, మీషోలో ఏమేం ప్రోడక్ట్స్ అప్లోడ్ చేశాను, నాకు ఎన్ని డేస్కి ఆర్డర్ వచ్చింది, ఇలా ఇంకా చాలా విషయాలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నా వీడియోస్ మీరు వెంటనే చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకు మీషో నుంచి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఈ లక్ష్మీ కాసుల రబ్బర్ బ్యాండ్ అండి. చూసారా ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా ఉందో? ఇది లక్ష్మీ కాసులతో డిజైన్ చేశాను. చాలా క్యూట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది రబ్బర్ బ్యాండ్ అనేది. నేను ఈ మధ్య కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. మట్టి గాజుల పైన కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంది. కస్టమైజ్డ్ టిక్ టాక్ పిన్స్, అలాగే బ్యాంగిల్స్ కూడా చేస్తాను. ఇన్విజిబుల్ చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, శారీ పిన్స్ ఇలా చేస్తూ ఉంటాను. అయితే నేను చాలా సెర్చ్ చేశాను మీషోలో ఏ ప్రోడక్ట్స్ పెడితే మనకు బాగా రీచ్ ఉంటుంది అనేసి. బ్యాంగిల్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి, అందుకే నాకు అది పెద్దగా వర్కౌట్ అవ్వదు అనిపించింది. అయితే నేను ఫస్ట్ మీషోలో అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ ఏంటిదంటే ఈ లక్ష్మీ కాసు బ్యాండ్సే అండి. నేను కెట్లాగ్ అప్లోడ్ చేసిన వితిన్ 1 వీక్లో నాకు ఆర్డర్ అనేది వచ్చింది. నేను ఆగస్ట్ 16న నేను రబ్బర్ బ్యాండ్ అనేది కెట్లాగ్ అప్లోడ్ చేశాను మీషోలో. నాకు 24కి ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చింది. 25th ఆఫ్టర్నూన్ నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ డెలివరీ బాయ్ 26th రాలేదు, 27న వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి నేను స్టాక్ ఏం రెడీగా పెట్టుకోలేదు. చాలా మినిమల్గా ప్రోడక్ట్స్ అనేవి మీషోలో నేను అప్లోడ్ చేశాను. రబ్బర్ బ్యాండ్స్ ఇలా కవర్లో ప్యాక్ చేశాను. అలాగే బబుల్ ర్యాప్ కూడా చేశాను, ఏం డ్యామేజ్ ఉండకూడదు అనేసి. తర్వాత ఇవి ఒక బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేశాను. తర్వాత నా బ్రాండ్ స్టిక్కర్ని కూడా దీంట్లో ప్లేస్ చేసి ఆర్డర్ ప్యాక్ చేశాను, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని. తర్వాత నీట్గా ప్యాక్ చేసేసి లేబుల్ స్టిక్ చేసేసాను. మీషోలో చాలా రిటర్న్స్ వస్తాయి అనేసి అందరు చెప్తున్నారు, కానీ నేను ఒకసారి ట్రై చేద్దామని రబ్బర్ బ్యాండ్స్ కేటలాగ్ ఒకటి అప్లోడ్ చేశాను. మీషోలో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఏమి ఉండవండి. ఆల్రెడీ ప్రోడక్ట్ ఎంఆర్పిలోనే దాన్ని కలిపేసి ఉంటారు. కాబట్టి మనం కొనే ప్రతి ప్రోడక్ట్లో ఆల్రెడీ షిప్పింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసే మనకు ఓవరాల్ ప్రైస్ అనేది మనకు డిస్ప్లే చేస్తారు. దీనివల్ల సెల్లర్కి పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ బయ్యర్ మాత్రం ప్రతి ప్రోడక్ట్కి షిప్పింగ్ ఛార్జెస్ కడుతున్నట్టే. 1 or 2 ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ రెండింటికి సపరేట్గా షిప్పింగ్ ఛార్జెస్ ఏమో పే చేయాల్సిందే. నాకు మీషో నుంచి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ని అయితే నేను ఇలా ప్యాక్ చేసి సెండ్ చేశాను. మనం ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మనం దానికోసం గ్రౌండ్ వర్క్ అనేది తప్పకుండా చేయాలి. నాకు మీషో నుంచి ఇంత త్వరగా ఫస్ట్ ఆర్డర్ రావడానికి రీజన్ నేను ఎంచుకున్న కేటగిరీ అండి. కస్టమైజ్డ్ రబ్బర్ బ్యాండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే మేబీ నాకు ఇంత త్వరగా ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.